హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వాలంటీర్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీ వాలంటీర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జీతాలు పెంచబోతోంది. అంతేకాకుండా ఇక మంత్రి అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి ఇక మరొక కీలక ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశంపై తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూ అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో వాలంటీర్ల సహాయం తీసుకోకుండా ప్రభుత్వం పెన్షన్ అయితే పంచిందని మనకు తెలుసు. ఇక 1,20,000 మంది సచివాలయ సిబ్బందే ఒక్క రోజులో మ్యాక్సిమం పెన్షన్లను అయితే పంపిణీ చేశారు. అందువల్ల వాలంటీర్లతో ఇక పనేముంది, వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా కొనసాగుతుంది. దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే అంశం జనాల్లో అయితే హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ అనేది ఇచ్చారు. ఇక ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ విషయం అయితే చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని అయితే చెప్పారు. ముఖ్యంగా గమనించాను ఫ్రెండ్స్, ఏదైతే వాలంటీర్ల వేతనాలు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం అయితే కసరత్తు అనేది చేస్తోందని అన్నట్లుగా మనకైతే ఒక వివరణ అయితే ఇచ్చారు మంత్రి డోలా బాల వీరాంజనేయులు. అంతేకాకుండా దీంతో వాలంటీర్ల వ్యవస్థపై అయితే ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు వాలంటీర్లను తొలగించేది లేదనైతే క్లారిటీ ఇచ్చారు. అలాగే తాజాగా ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, అలాగే వారికి జీతాలు పెంచే ప్రతిపాదన కూడా ఉందనైతే మనకి చెప్పడం అనేది జరిగింది. ఈ విషయం అయితే ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారిందని అయితే గమనించాలి. దీంతో వాలంటీర్ల వ్యవస్థను అలాగే కొనసాగిస్తే ప్రస్తుతం వాలంటీర్లుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి, అలాగే రాజీనామా చేసిన వాళ్ళ సంగతి ఏంటి, ఇక కొత్త వారిని ఈ విధుల్లోకి తీసుకుంటారా అనే విషయాలపై అయితే క్లారిటీ అనేది రావాల్సి ఉంది. ఇక ఈ విషయంపై ఎలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ అయినప్పటికీ మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటివి ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని తరచూ విజిట్ చేస్తుండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇక వాలంటీర్ల సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న పవన్ కళ్యాణ్ వారిని క్రమంగా శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే అంశాన్ని అయితే పరిశీలిస్తున్నామని అయితే అన్నారు. అంతేకాక ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయో చూస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే తద్వారా త్వరలోనే వాలంటీర్లను వివిధ శాఖల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే ప్రస్తుతం మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వివరించారు. అలాగే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆలోచన అయితే సర్కార్కు ఉన్నట్లుగా అయితే మనకి కనిపిస్తోంది. చూశారు కదా, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వివిధ శాఖల్లో అయితే ఈ వాలంటీర్లను అయితే కింది స్థాయి ఉద్యోగులుగా నియమించబోతున్నట్లుగా మనకైతే కీలక ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. దీని గురించిన ఎటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.